ఎస్ అండి. సో కమిటీ కుర్రోళ్ళు అనే టీం అయితే ఎంత పెద్ద టీం అంటే వీళ్ళని ఇంటర్వ్యూ చేయడానికే మనకు 1 డే మొత్తం కూడా సరిపోతుంది, అంత పెద్ద టీం వీళ్ళు. సో ఇంకొక మంచి కమిటీ కుర్రోళ్ళలోనే మంచి కుర్రోళ్ళని తీసుకొచ్చాయి ఇప్పుడు. సో వీళ్ళతో మాట్లాడదాం. అంటే ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళు మంచి అది నేను చెప్పలేదు. సో మీరు మంచోళ్ళని మాత్రమే చెప్పాను. సో మంచోళ్ళ కాదనేది మీరు చెప్పాలి. ట్రూ అది ట్రూ అండి. మీరే మంచోళ్ళు. ఓకే. సో తనకిండి అయితే ఫస్ట్ తనని అడుగుదాం. సో మేమే మంచోళ్ళం అన్నారు కదా. సో ఎలా మంచోళ్ళు మూవీలో మీ క్యారెక్టర్ మంచి, ఎలాగో అందరు క్యారెక్టర్స్ తెలుసు కాబట్టి, సో మీరే మంచోళ్ళని ఎందుకు అనుకున్నారు? యాక్చువల్లీ మా మూవీస్లో అయితే అందరి క్యారెక్టర్ మంచి చెడు అని ఏమన్నది, లైక్ ఆల్ ఫన్ నిజంగా. అంటే నేను యాక్చువల్లీ చాలా ఇన్నోసెంట్ అండి, వీళ్ళందరూ బాగా నాటీ అనమాట. సో ఇన్నోసెంట్ వాళ్ళు ఎప్పుడు మంచోళ్ళు కాబట్టి నేను చాలా మంచిదాన్ని. వాళ్ళ మొక్కం చూసి చెప్పండి, మీరు అనుకుంటున్నారా? ట్రైలర్ చూడలేదా? ట్రైలర్ మొత్తం మూవీ మొత్తంలో అందరికన్నా ఇన్నోసెంట్ నేనే. చాలా కామ్ ఇన్నోసెంట్ క్యారెక్టర్. నా తర్వాత తినే. యా సరే, మీరు సర్టిఫికేట్ ఇచ్చుకోండి, మనం వెళ్ళిపోదామండి. వద్దు. లేదండి, వేరే వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తే అందరూ చాలా నాటీగా బిహేవ్ చేస్తారు. సో కానీ మేము మాత్రం చాలా ఇన్నోసెంట్, చాలా కామ్, సో డీసెంట్ పీపుల్. ఇస్తుందని తెలుసు. ఉందా అలా ఏమైనా జరిగిందా మీ ఇన్నోసెన్సీ వల్ల? రియల్ లైఫ్లోనా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. ఫర్ సపోజ్ ఎవరైనా వచ్చి ఏమైనా హెల్ప్ అడిగారు అనుకోండి, మనం చేయలేకపోయినా ఇన్నోసెంట్ కామ్ కాబట్టి చేసేస్తాను అనాల్సి వస్తుంది. దానివల్ల మళ్ళీ మనం ట్రబుల్ తీసుకోవాల్సి వస్తుంది. పీపుల్ అర్థం చేసుకోరు మన మంచితనాన్ని. మీరు మీ ఇన్నోసెన్సీ వల్ల, తను చెప్పింది, నేనైతే అనుకోవట్లే మీరు ఇన్నోసెన్స్ అని. ఒకవేళ ఇన్నోసెన్స్ అయితే మీరు రియల్ లైఫ్లో ఏమన్నా పోగొట్టుకోవడం? ఏ అమ్మాయిని వచ్చి హెల్ప్ అడిగితే ఈజీగా చేసి అంటే బాగా హైప్ ఇచ్చాను అబ్బాయిలను కూడా చెప్పండి. లేదు, ఈమెది ఒక రీల్ కూడా బాగా ఫేమస్ అయింది, ముద్దు పెడితే కడుపు వచ్చేసిద్ది అన్నట్టు. సో అంటే ఆ క్యారెక్టర్ ఈమె పోర్ట్రే చేసే విధానం కూడా చాలా అది నిజంగా చెప్పండి, మీరు కెమెరా చూసి చెప్పండి. సో రీల్ చూసి రియల్ లైఫ్ చూసి ఒక ఇన్నోసెన్స్ అని చెప్పేయచ్చు అంటారా? రీల్ చూసి రియల్ లైఫ్ చూసా ఇన్నోసెన్సే అని చెప్పొచ్చు అంటారా? రీల్ చూసి అంటే ఈమె బయట కూడా ఈమె డైలాగ్ లేసిద్ది, అది కూడా చాలా ఇన్నోసెంట్గా డైలాగ్ లేసిద్ది. సో ఈమె వేసింది మనం రియలైజ్ అయ్యేలోపు అది చాలా 100mm రాడ్డే. అట్లున్నారు, నేను చేయలేకపోతున్నా కాబట్టి తనకి మైక్ ఇవ్వండి. మీరు అదే ఇన్నోసెన్సీతోనే ఒక్క డైలాగ్ తనని ఎలా అయితే ఇంప్రెస్ చేశారో ఆ డైలాగే చెప్పి మా వాళ్ళందరినీ చూసి ఆడియన్స్ని కూడా ఇంప్రెస్ చేయండి. అప్పుడు వాళ్ళు కామెంట్ చేస్తారు కింద తన ఇన్నోసెన్సా కాదా అని. మా మూవీలో మా టీజర్లో బాగా వైరల్ అయిన డైలాగ్ చెప్తాను, నా పాట. నువ్వు ముద్దు పెట్టేసావు, నాకు కడుపు వచ్చేద్దా ఇప్పుడు. సో అంత ఇన్నోసెంట్ అన్నాడు, ముద్దు పెడితే కడుపు వచ్చేస్తుంది అని అనుకునే అంత ఇన్నోసెంట్ క్యారెక్టర్ నాది. గర్ల్స్ అంటేనే చాలా ఇన్నోసెన్స్. ఒకప్పుడు లేండి, ఇప్పుడు లేరు ఎవరు. సో ఒకప్పుడు విలేజ్ అమ్మాయి అంటే చాలా ఇన్నోసెన్స్, పాపం ఏం తెలియదు అనేలాగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేరు కదా. సో ఒకప్పుడు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ కంపేర్ చేస్తే చాలా చేంజెస్ వచ్చాయి అనుకోవచ్చా? వచ్చాయి డెఫినెట్లీ. ఇప్పుడు ఇంకా తెలుస్తున్నాయి. ఇలా అనుకోవట్లేదు ఇప్పుడు మనం అనుకున్నట్టు వాళ్ళు. డెఫినెట్లీ చేంజ్ అవుతుంది. ఎస్. సో కమింగ్ టు యూ, తనకి ఒకసారి మైక్ ఇవ్వరు. సో వీళ్ళందరూ వచ్చారండి, ఏదో అల్లరల్లరి చేసుకుంటూ నవ్వుకుంటూ కామెడీలు చేసుకుంటూ ఇలా వచ్చేసారు. కొంతమంది వెబ్ సిరీస్ ద్వారా, మీది కూడా కష్టం డెఫినెట్లీ ఉంది, లేదన్నట్లేదు. సో వాళ్ళ టాలెంట్ ద్వారా వాళ్ళు వచ్చారు. సో మీరు ఒక షూట్కి రావడానికి ఆడిషన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నడుచుకుంటూ వచ్చారని విన్నాను. సో ఇంత సఫర్ అయ్యి చేయడం చాలా కష్టం. ఒకవేళ ఏదో నార్మల్గా ట్రై చేద్దాంలే అన్నట్లయితే చేస్తారు కానీ, బట్ మన దగ్గర ఏం లేకపోయినా కూడా సో ఒక్క టాలెంట్ హార్డ్ వర్క్ని నమ్ముకొని ఖచ్చితంగా నాకు ఒక ఆఫర్ వస్తుంది అని రావడం చాలా కష్టం. సో అలా వచ్చినప్పుడు ఫీల్ అయ్యారా ఎప్పుడైనా, లేదా మీ ఫ్యామిలీ నుంచి ఎందుకురా మనకి ఇవి అని ఎవరైనా ఉన్నాయా? అలా ఏం లేదండి, ఎందుకంటే సినిమా తప్ప మరో ప్రపంచం లేదు నాకు. నా లైఫ్లో సినిమా తప్ప మరో ప్రపంచం లేదు. అఫ్కోర్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు ఇప్పటికి నాకు. ఇప్పుడు ఐ థింక్ ఈ సినిమా చూసాక మీకు ఇన్స్టాగ్రామ్లో మొత్తం మెసేజ్లు అన్నీ వస్తాయి అనుకుంటా. ఐ థింక్
పాపం పాపం ఎమోషనల్గా చెప్తున్నాడండి, మీరు ఇక్కడ కూడా కామెడీ చేయకండి పాపం. పర్లేదు. సినిమా తప్ప మరో ప్రపంచం లేదు కాబట్టి సినిమానే నా అంత అన్ని కాబట్టి దానికోసం ఏం చేయడానికైనా సిద్ధం. అందుకే ఆ రోజు ఎప్పుడైనా సరే. అవునా, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అండి చెప్పొచ్చా, అడగొచ్చా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్? మా తేజు చెప్తుందండి. మా అదే కదా, ఏదో మీరు ఫ్రెండ్స్ అయినట్టు నాకు అడగండి అని చెప్తున్నారు. అంటే వాళ్ళ ఫ్రెండ్ అని సెట్ చేస్తా కదా సార్. నేను ఇప్పుడు లేదని చెప్పాను కదా. ఈ మూవీ చూసిన తర్వాత నేను చెప్తున్నా, మీకు ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్ అమ్మాయిలు బోలేని మంది వస్తారు. పోనీ మీ ఫ్రెండ్ ఎవరంటే సెట్ చేయొచ్చు కదా నాకు. ఏంటండి ఇంత కరువులో ఉన్నాడు అనుకోవడానికి ఉంది ఇంటర్వ్యూ. అసలు ఏంటండి ఇంత కరువులో ఉన్నాడు ఏంటి అబ్బాయి, ఎవరిని పడితే వాళ్ళని ఫ్రెండ్ సెట్ చేయొచ్చు కదా అంటున్నారు. ఐ థింక్ పాపం చాలా ఇతర ఇన్నోసెన్స్ చెప్పాలి అంటే, మనం సెట్ చేయమని తెలిసి కూడా ఎవరిని పడితే నేను ఇన్నోసెంట్ కదా. ఎందుకంటే నా ఇన్నోసెన్స్ ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా మాస్ అనమాట. అందరూ మాస్, ఎవరు కూడా ఇన్నోసెంట్ కాదు. అందు కాబట్టి నేను కూడా అదే మాస్. ఇంకా ఓన్లీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఇప్పుడు డైరెక్టర్ గారి దగ్గర అన్నయ్య అన్నయ్య ఓకే అని అంతే అని జస్ట్ దాని వరకు అంతవరకు. నటన కాదు, నటన అయితే కాదు, రియల్ క్యారెక్టర్ అది. జస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర డైరెక్టర్ గారి దగ్గర కొంచెం పరిచయం లేనప్పుడు అంతేనండి. సో తను యాక్చువల్లీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎంసెట్కి సంబంధించి కూడా ఒక చిన్న ఇది ఉంది. సో చాలామంది కనెక్ట్ అయ్యారు స్టూడెంట్స్ కూడా, ఎంసెట్ అంటే ఇది అని. సో దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ ఈ సినిమాలో రవి అనే క్యారెక్టర్ చేశానండి. సో ఇక్కడ నాకేంటంటే చదువు అంటే చాలా ఇష్టం. సో ఎట్లయినా చేసి నాకున్న ఫైనాన్షియల్స్ వీటి వల్ల నేను ఫీజు కట్టి చదువుకోలేను. సో ఖచ్చితంగా నాకు అక్కడ ఫ్రీ సీట్ కావాలి. దానికోసం నేను కష్టపడ్డా, చదివా, ఎగ్జామ్స్ రాసా, ఇవన్నీ. కానీ ఇక్కడ సొసైటీ నన్ను చూసే విధానం వల్ల నాకు సీట్ రాలా. సో అక్కడ వీడి పెయిన్ ఉంది. సో ఇదే రీల్స్ అయి పోస్ట్ చేస్తే మీరు అన్నట్టే చాలా కామెంట్స్ వచ్చినాయి, బ్రో నాకు సేమ్ జరిగింది, బ్రో నాకు సేమ్ జరిగింది, ఇట్లా చాలామంది. ఇది సినిమాలో ఒక చిన్న లేయర్ అంతే, ఆ పెయిన్ వల్ల ఏమైంది అంతే. సో ఇక్కడ ఎవరిని మెన్షన్ చేయలేదు, ఎవరిని ఏం చేయలేదు. బట్ ప్రతి ఊర్లోనే ఉంటారు కదా. సో మీ ఫ్రెండ్స్లోనే ఫేస్ చేసి ఉంటారు, మీరు ఫేస్ చేశారా? ఫేస్ చేయలేదు. సో నేను చిన్నప్పటి నుంచి మంచి చదువులో మంచి ర్యాంక్, గాడ్ గ్రేస్ బాగానే. వీడికి మంచి ర్యాంక్ వచ్చింది, బట్ అయినా రాలేదు. బట్ చాలామంది ఫేస్ చేశారు సేమ్ సిచ్యువేషను. సో అలా ఊర్లో అలాంటి పర్సన్ కూడా ఉంటాడు కదా అని అలా తీసుకున్నారు అంతే. అది మీరు ఎంసెట్లో ఎంత ర్యాంక్ అండి? ఒక 5-6 నెంబర్లు అయితే ఉంటాయి నాకు తెలిసి. లేదు, నేను విఎఫ్ఎక్స్ చేశానండి, ఎంసెట్ కాదు. మీలో ఎవరైనా ఎంసెట్ రాసిన వాళ్ళు లేదా? అసలు ఇక్కడ ఎంసెట్ వాళ్ళే లేరు, కానీ వీళ్ళు నేనైతే ఎంసెట్ ర్యాంకేనండి. సో లేదండి, నేను బాగానే చదువుతాను. సో నేను స్కూల్లో ఫస్టే వచ్చాను కాబట్టి పర్లేదు. మరీ స్టేట్ ర్యాంకర్ ఏం కాదు, ఓకే బాగానే చదువుతాను, డిస్టింక్షన్లోనే వచ్చింది. బట్ నా గురించి ఎందుకులేండి ఇక్కడ. కానీ సో మీ ట్రైలర్లో ఎంసెట్ గురించి వచ్చింది. సో చాలామంది రియలిస్టిక్గా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, మీరే చెప్పారు చాలామంది మెసేజెస్ చేశారు అని. సో అలా ఇన్స్టాలో కావచ్చు, నేను కామెంట్స్లో కూడా కొంతమంది చూశాను, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కూడా డిఎస్సి ఎగ్జామ్ అప్పుడు కూడా ఇలా జరిగింది, సో అలా తీసుకున్నారు, ఇది ఖచ్చితంగా మంచిది అవుతుంది అన్నారు. సో ఇది చూసిన తర్వాత మీకు ఎవరైనా ఫోన్ చేయడం కానీ, అప్రిషియేషన్స్ కానీ, లేకపోతే ఇది ఎందుకు పెట్టారు ఈ సీన్, అవసరమా ఇది అని కానీ, ఇలాంటివి ఏమన్నా వచ్చిందా థాట్? ఇప్పుడు వరకు అయితే ఈ సీన్ ఎందుకు పెట్టారు అనేది ఎవరు క్వశ్చన్ చేయలేదండి. బట్ ఇక్కడ యాక్చువల్లీ థింగ్ ఏంటంటే అంత అమాయకంగా నన్ను చూసి అది ఆ క్యారెక్టర్ నేనని పోల్చుకోవడం చాలామందికి కష్టంగా ఉంది. సో సీరియస్గా సో అంటే ఆ రీల్స్ పెట్టి ఆ రీల్స్ కింద కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి నాకు. రీల్స్ పోస్తే ఇది రియల్గా జరిగింది, బట్ ఇక్కడ ఎంత ఓన్ చేసుకున్నారంటే అక్కడ వీడు ఎవరో యాక్ట్ చేస్తారు ఇలా ఏం మాట్లాడడం అలా, ఇది నాకు జరిగింది సో ఇలా ఎందుకుంది వాళ్ళ థింగ్లోనే ఉన్నారు తప్ప. బట్ ఆ ట్రైలర్ చూసినప్పుడు నేను పర్టికులర్గా ఒక్కరని చెప్పను, కానీ మీ మెంబర్స్, మీ టీం ఉంది, కమిటీ కుర్రోళ్ళ టీం అంతా కలిసి డెఫినెట్లీ జీవించేశారని అయితే చెప్పొచ్చు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత అయితే అర్థమైంది. సో వీళ్ళేదో ఫస్ట్ మూవీ తీశారు, ఏదో వెబ్ సిరీస్ నుంచి వచ్చారు, ఇలా అయితే అస్సలు లేదు. సో ఒక ప్రొఫెషనల్గా సో దాంట్లో జీవించేశారు, దానికైతే 100కి 100 మార్క్స్ ఇచ్చేయచ్చు. సో మీరు యాక్టింగ్ పరంగా ఈ క్యారెక్టర్స్ గురించి ఏమన్నా బ్యాక్ ఎండ్లో వర్క్ చేశారా లేకపోతే ఎలా? సో బోత్ మీ ముగ్గురు చాలా వర్క్
యా ఎవ్రీబడి అండి. యాక్చువల్లీ మేము అమ్మాయిలో కొంచెం వీళ్ళతో పోలిస్తే తక్కువే చేసాము. మా వర్క్షాప్ ఒక 1 మంత్ 2 మంత్స్ జరిగింది. కానీ వీళ్ళు ఒక 3 ఇయర్స్ నుంచి ఈ స్క్రిప్ట్తో ట్రావెల్ చేశారు, వర్క్షాప్స్ చేశారు. సీన్లు వర్క్షాప్ చేయడం కాదు, వీళ్ళ బాండ్ నిజంగా ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసుకుని సో దట్ అది స్క్రీన్ మీద చాలా న్యాచురల్గా కనిపిస్తుంది కాబట్టి సో చాలా అయితే వీ డిడ్ అ లాట్ ఆఫ్ వర్క్షాప్ అండ్ యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ బ్యాక్ ఎండ్లో కూడా మనం ఆఫ్లైన్లో కూడా చూస్తే వీళ్ళంతా ఫ్రెండ్సా అసలు ఇంత ఎందుకంటే ఇన్ని ఇయర్స్ జర్నీ కదా వీళ్ళది. అన్ని ఇయర్స్ వాళ్ళు మా డైరెక్టర్ గారు సీన్ ఇచ్చేవాళ్ళు కాదు, జస్ట్ మీరు తిరగండి రా, వెళ్ళండి రా, అక్కడికి వెళ్ళండి రా, సో దట్ మీరు జస్ట్ బాండ్ పెంచుకోండి. అది ఫేక్గా కనిపించదు అప్పుడు స్క్రీన్. బట్ అలా న్యాచురల్గా వస్తేనే డెఫినెట్లీ ఏదైనా కూడా ఆన్ ద స్పాట్ కూడా చేయగలుగుతాం, ప్లస్ అవుతుంది చాలా. అవును అవును అవును, అది డెఫినెట్లీ స్క్రీన్ మీద మీకు ఎక్కడ అన్యాచురల్గా అనిపించదు. వీళ్ళు ఏదో మనం ఒక ఫ్రెండ్స్ మధ్యలో కెమెరా పెట్టేసి వదిలేసినట్టే ఉంటుంది. అంత బాగా రావడానికి కారణం మా వంశీ సార్ ఇన్ని ఇయర్స్గా చేసిన వర్క్షాప్సే. సో మీ క్యారెక్టర్ గురించి చెప్పలేదండి. నా క్యారెక్టర్ వచ్చేసి బ్రిటిష్ క్యారెక్టర్. మాది కిరాణా షాప్ అనమాట, కొంటోలు అన్నమాట. తప్పో ఒప్పో తెలియని క్యారెక్టర్ అనమాట. వాడికి అసలు ఏం తెలియదు అనమాట. అంటే ముక్కు మీద కోపం ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ని అంటే అంటే ఎలా చెప్పాలంటే వాడిని ఎవరైనా ఎక్కువ ప్రేమిస్తే, వాడు ఎక్కువ ఎవరైనా ప్రేమిస్తే తను అనుకునే వాళ్ళు ఊరుకోవడం అన్నమాట. ఇమీడియట్లీ ఉంటుంది అనమాట. అలాంటి క్యారెక్టర్ అనమాట. ఎగ్జాక్ట్లీ అలాంటి క్యారెక్టర్ అనమాట. ఇప్పుడు మీ ముగ్గురులోనే కాదు, ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళల్లో కూడా సో అందరి గురించి ఒక్కొక్క వాడు చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఇన్నోసెన్స్ ఎవరు, బాగా అల్లరి చేసేది ఎవరు, గొడవలు పెట్టేది ఎవరు? ఈ ముగ్గురు ఎవరు? గొడవలు పెట్టేదా ఎవరు అంటే వాళ్ళు ఉంటే మొత్తం రియల్ అన్నీ ఆఫ్లైన్ రియల్ ఏదైనా. సో ఇప్పుడు ఓకే మీరు అందరు గ్యాదర్ అయ్యారు. నాటి అయితే అందరు నాటియే. ఓన్లీ ఫర్ శివ అనే క్యారెక్టర్ ఉన్నారు, ఆయన తప్ప అందరు నాటి, ఈయన నాటి అలా కనిపిస్తారు కానీ అందరూ నాటి ఒక్కళ్ళని లేరు. ఓకే నేను ఓపెన్గా అడుగుతున్నానండి. సో ఇప్పుడున్న వాళ్ళల్లో అల్లరి చేసేది ఎవరు, ఇన్నోసెన్స్ ఎవరు, నేమ్ చెప్పేయండి చాలు. ఇన్నోసెన్స్ ఇతను, అల్లరి చేసేది ఇతను, గొడవలు పెట్టేది ఇతను, ఈ 3 చెప్పేసేయండి. ఇన్నోసెంట్ కాదు, ఇన్నోసెంట్ అంటే ఎవ్వరు లేరు మా టీంలో. ఇన్నోసెంట్ ఎవ్వరు లేరు, నేనే ఇన్నోసెంట్ అందరు కదా. కానీ మీ నేమ్ మీరు చెప్పుకోకూడదు, ఓకేనా? అందరికన్నా సైలెంట్ అయితే శివ క్యారెక్టర్ చేసిన ఆయన. అండ్ అందరికన్నా ఎక్కువ ఫన్నీ అనేది చిన్నోడు క్యారెక్టర్ చేశారు, మనీ అనే ఆయన చాలా ఫన్నీ. ఆయన ఇక్కడ ఇంటర్వ్యూలో అంటే ఇంక మనం క్వశ్చన్స్ అడగం, నవ్వుతూనే ఉంటాం, అంత ఫన్నీ ఆయన. సో అందరితో బాగా జోకులు వేయించుకునే ఆయన ఈయన. అందరు ఈయన మీద జోకులు వేస్తారు. ఎస్ గొడవలు పెట్టేది ఎవరు చెప్పలేదు, అలా ఎవరు లేరు. ఈ క్వశ్చన్ అడిగి మీరే మా మధ్య గొడవలు పెడుతున్నారండి. అలాగే అనుకున్నా పర్లేదు, చెప్పండి. నేను మీ మూవీలో లేను కదండి, మీ గ్రూప్లో ఉన్న వాళ్ళలో అంటే చిన్న గొడవలు, మరీ పెద్ద గొడవలు అని కాదు, ఏదో ఒకటి చిన్నగా. మా మధ్యన గొడవలు పెట్టేది మా డైరెక్టర్. మామూలుగా చెప్పలేదు అసలు, మీరు తగ్గేదేలే అన్నారుగా. మీరు చెప్పండి. ఇన్నోసెన్స్ చెప్పలేదు. ఇన్నోసెన్స్ ఎవరు? ఇన్నోసెన్స్ అంటే మేము చాలా క్లోజ్ అయిపోయి అందరి క్యారెక్టర్లు ఓపెన్ అయిపోయినాయి. అయితే ఏమే ఇన్నోసెన్స్. నేను రియల్ లైఫ్ గురించి కూడా అడుగుతున్నా. మీరు ఇన్ని రోజులు గ్యాదర్ అయి ఉంటారు, కలిసి ఉంటారు కదా, తెలిసిన దాంట్లో. ఇన్నోసెన్స్ అంటే శ్రీదేవి అని ఒక క్యారెక్టర్ ఉందండి, ఆమె పాప చాలా ఇన్నోసెంట్. ఫన్నీగా ఎవరండి? అంటే ఇక్కడ మా దాంట్లోనే కేటగిరీస్ ఉంటాయి. ఒకడు ఆఫ్ అయితే ఇంకొకడు ఫన్ చేయడం మొదలు పెడతాడు, ఒకడు ఆఫ్ అయితే ఇంకొకడు ఫన్ చేయడం మొదలు పెడతాడు. మాది చిన్నోడు ప్రసాద్ బెహ్రా. వీళ్ళు ఉంటే ఇంకా నవ్వుకుంటానే ఉంటారు. చెప్పండి. గొడవలు పెడతారు, లేదంటే ఫైట్స్ అనుకోవచ్చు, లేదా వీళ్ళ వల్ల జరుగుతాయని అలా. అఫ్ కోర్స్ ఫన్నీ అంటే మా చిన్నోడు వల్లే, ఆడవల్ల గొడవలు కూడా జరుగుతాయి. ఎందుకంటే వాడే ఫన్నీగా ఉంటాడు కాబట్టి. ఇన్నోసెన్స్ అంటే తిని చెప్పినట్టు శివ
అసలు ఎంత ఇన్నోసెన్స్ అంటే అదే శివ గారు అన్నారు అంటే మీరు చెప్పిన నేమ్ ప్రకారం. ఆ, శివ ఇన్నోసెన్స్ అండి, శివాని క్యారెక్టర్. అంటే శివ మా గ్యాంగ్ మొత్తంలో వీడికి సపోర్ట్ చేసేది శివ ఒక్కడే ఆఫ్ స్క్రీన్. అండ్ ఇంకొకటి వీడికి ఓన్ కారు ఉంది, అది శివ కారు వీడి ఓన్ కారు అయిపోయింది. పాపం నడుచుకుంటూ రావడం చూడలేక తను ఇచ్చుంటారండి పాపం. మీరు అలా ఎందుకు అనుకోరండి? వీడు చాలా మంచోడండి. ఇప్పుడు ఇందాక బ్యాక్గ్రౌండ్ ఎవరెవరు ఎంత కష్టపడ్డారు అది ఇది అన్నారు కదా, వీడు శ్రీకాకుళం స్లాంగ్, వీడికి గోదావరి స్లాంగ్ రాదు. అది డైలీ ప్రాక్టీస్ చేసి అండ్ వీడికి స్క్రిప్ట్లో డైలాగులు మాత్రమే గోదావరిలో చెప్తాడు, ఇంకేది గోదావరి రాదు. ఎందుకంటే అది అన్నిసార్లు రూమ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసి అలా చేసి. మీరు అబ్జర్వ్ చేయాల వస్తుంది, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయాలంతే. తనతో అదే డైలాగ్. మీ మూవీ గురించి ఫైనల్గా మీ శ్రీకాకుళం స్లాంగ్లో పక్కా శ్రీకాకుళం రావాలి. ఎక్కడ? మాది అనకాపల్లి, వైజాగ్ దగ్గర అనకాపల్లి ఉంది కదా. శ్రీకాకుళం స్లాంగ్ వైజాగ్, శ్రీకాకుళం స్లాంగ్ రాదండి, అది పక్కా శ్రీకాకుళం స్లాంగ్. పాపం తనకు తెలియక అది చెప్పు. యా, మూవీ అంటే August 9th మూవీ వస్తుంది, చూసేయమని చెప్పేయండి. ఏంటే అది మళ్ళీ గోదావరి అయిపోతుంది. మూవీ అదే అందుకే అన్న నేను జీవించేశారు మీరు అని, ఇప్పటికీ అదే ఇదైపోయింది. అందరూ కూడా మరి August 9 సినిమా వస్తుందండి. థియేటర్లో, మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి అందరూ సినిమా చూడండి. చూసేయండి, చూసేస్తాం. మన యాంకర్ గారు చాలా బాగున్నారు, యాంకర్ గారిని కూడా చూడండి. అలాగే దాంతో యాంకర్ గారితో పాటు మా సినిమాని కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు కాంప్లిమెంట్ ఇచ్చినందుకు. మూవీ గురించి ఫైనల్గా ఇది చాలా ఎమోషనల్, అన్ని ఎమోషన్స్ ఫిల్ అయిన మూవీ అండి. డెఫినెట్లీ యా ఒక ఇన్నోసెన్స్ అమ్మాయి మూవీ చూడమని చెప్తే అలా చెప్తుంది, అది చెప్పేయండి. అసలు ఆ క్యూట్నెస్కే పరిగెత్తుకుంటూ వచ్చేయాలి మూవీ చూడాలి. అసలు మేము చాలా కష్టపడి ఈ మూవీ తీసామండి. మీరు మీరు అటు చూడండి కొంచెం సేపు, తనని డిస్టర్బ్ చేయకండి పాపం. యా చాలా కష్టపడి మూవీ తీసామండి. పాపం తిన సరిగా ఫుడ్ తినక హైట్ కూడా పెరగలేదు. మా మూవీ అంత కష్టపడి తీసాం. సో ప్లీజ్ వచ్చి మా కష్టాన్ని చూసి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. August 9th థియేటర్స్కి రండి. ఎంత క్యూట్గా చెప్పారు కాబట్టి తప్పకుండా వస్తారు. మీ ఇష్టం అండి, మీ స్టైల్లో మీరు చెప్పండి, నేను చెప్పను మీకు. నేనేం ఎక్స్పెక్ట్ మీ స్టైల్లో మీరు చెప్పేయండి. అంటే మీకంటే ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది కదా. మీ ఇది చూసిన తర్వాత ఏదో అర్జున్ రెడ్డి లాగా షర్ట్ బటన్స్ తీసి ఇలా వచ్చారు కదా, చెప్తారా అర్జున్ రెడ్డి లాగా? మరి అర్జున్ రెడ్డిలే కాదండి, పర్లేదు ట్రై చేయండి. వీళ్ళందరూ ట్రై చేశారు కదా, ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ అర్జున్ రెడ్డి వచ్చి మీ మూవీ గురించి చూడమని చెప్తే ఎలా చెప్తారు? అవును, తన స్టైల్ తనకు ఉంటుంది. ఇప్పుడు మావడల్ స్టైల్ ఏదైతే ఉందో అదే చెప్పనండి. ఎందుకంటే వేరే హీరోతో లేదా వేరే యాక్టర్స్తో తీసుకోవాల్సిన అవసరం అయితే మనకు లేదు. ఎందుకంటే వాళ్ళకే ఉంటుంది, కొత్త వాళ్ళకే. మనలా చెప్తేనే బాగుంటుంది. అందుకే నేను చెప్పానండి మీ స్టైల్లో మీరే చెప్పమని. మీరే ఫస్ట్ చెప్పారు. బాగా హట్ అయినట్టున్నారు. అట్లీస్ట్ ఒక అర్జున్ రెడ్డి వస్తాడేమో ఇప్పుడు చూడొచ్చేమో ఇంటర్వ్యూలో అనుకున్నాం. మీ ఫ్రెండ్ చెప్పేశాడు కాబట్టి మేము హట్ ఏం అవ్వలేదు, చెప్పేయండి. అదండి చాలా కష్టపడి చేసామండి మూవీ. అండ్ అందులో ఎమోషన్స్ అవి కూడా చాలా బాగుంటాయండి. చాలా పర్సనల్గా తీసుకుంటారండి. ఖచ్చితంగా వచ్చి ఈ మూవీ చూడండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. August 9 రిలీజ్. ఇప్పుడు ఎవరైనా హైపర్ యాక్టివ్ పర్సన్ చెప్తే మీరు అడిగండి. అది మరి పెద్ద లెంత్ అయిపోతుంది. సో మనం ఓకే ట్రై చేయండి, చెప్పండి. నీ అమ్మ మంచి మూవీస్ చేసినప్పుడు వచ్చి చూడాలరా. చెప్పండి అయితే, అడిగారుగా. అమ్మో ఏమి నన్ను పర్సనల్గా వేసుకుంటుంది. అమ్మ వద్దు, మీరు పర్సనల్ తీసుకున్నారు, నేను చెప్పను బాబు.
సరే ఓకే వదిలేద్దాంలేండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. సో August 9th ప్రతి ఒక్కరు మూవీ చూస్తారు. సో ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మీ స్టైల్లో చెప్పాలనుకుంటే ఎలా చెప్తారు ప్రేక్షకులకి? చెప్పండి, మా గురించి ఒకసారి చెప్పండి. అయిపోయింది, కట్ అయింది. ఎస్ అండి. సో కమిటీ కుర్రోళ్ళు టీంతో అయితే ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా, చాలా ఎమోషనల్గా వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పారు కదా. సో ఇంటర్వ్యూ ఎంత ఫన్నీగా ఎమోషనల్గా వెళ్ళిందో మూవీ కూడా అంతే ఫన్నీగా ఎమోషనల్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ మూవీ చూసిన తర్వాత వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలని ప్రతి ఒక్కరూ మెమరీ వేసుకుంటారని చెప్తూ ఉన్నారు. సో August 9th మహేష్ బాబు బర్త్డే కూడా ఉంది. సో ఆ రోజు ఈ మూవీ చాలా గ్రాండ్గా రిలీజ్ అవుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళి థియేటర్లో వెళ్ళి చూడండి. సో చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.